అబ్ కి బార్ అర్జున్ సర్కార్. అందులో ఒక డైలాగ్ ఉన్నది. మే ఫస్ట్. మే ఫస్ట్‌లా ఏమున్నది మే ఫస్ట్‌లా? అయితే అందులో ఒక డైలాగ్. ఇప్పుడు చెప్పిన కదా! అందులో ఒక డైలాగ్ ఉన్నది. జనాల మధ్యలో ఉంటే అర్జున్ అని పిలువు. మృగాల మధ్యలో ఉంటే సర్కార్ అని పిలువు. ఏంటిది? నేను చెప్తున్నా కదా! ఏంటిది? హలో దేర్! హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? कैसे हो कसकाय? So I am here to review on Hit 3 ट्रेलर जो కేస్ నంబర్ 3 है. जो కేస్ నంబర్ 3 ఉన్నది కదా! దాని మీద రివ్యూ ఇద్దామని ఈరోజు నేను మీ ముంగట ఉన్నా. అయితే ఈ మూవీ యాక్ట్ చేస్తున్నారు నాని గారు. నేచురల్ స్టార్ నాని. అంటే అట్లనే మేము అనం కదా! నేచురల్ స్టార్ అని. నిజంగా నేచురల్ స్టార్ నాని. నాని అన్న అంటే నిజంగా ఏ మూవీ చేసినా పర్ఫెక్ట్ ఆ మూవీలా ఆ క్యారెక్టర్‌లా పర్ఫెక్ట్ యాక్ట్ అయితాడు. ఆ సూట్ అయితాడు. ప్రత్యేక క్యారెక్టర్ ఏ మూవీ చేసినా ఇప్పుడు నేను చూసిన మూవీస్‌లో ఇట్లా ఎక్కడ నాకు అనిపించలేదు గానీ ఈ క్యారెక్టర్‌కి నాని గారు సూట్ అవ్వలేదు అని ఏ మూవీకి నాకు అనిపించలేదు. నేను ఎన్ని మూవీ చూసినా ఆ మూవీలు చెప్తాను నేను. నేను చాలా మూవీ మిస్ అయినా అనుకుంటా. కానీ ఎన్ని నేను చూసినానో ఆ మూవీ నుంచి దాంట్లో నుంచి నేను చెప్తున్నాకి 'నాని' గారు ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ జస్టిస్ చేసిండు. నిజంగా జస్టిస్ చేసిండ్రు. ఆ పర్ఫెక్ట్ క్యారెక్టర్‌కి. అలానే ఇది 'దసరా' తర్వాత ఇదొక మాస్ మూవీ చెప్పాలి. మాస్. శైలేష్ గారు డైరెక్టర్ చేస్తున్నారు. డైరెక్ట్ చేసిండ్రు శైలేష్ గారు. అయితే మే 1న రిలీజ్ అవుతుంది థియేటర్‌లో. మే 1. నా నాకు ఏమనిపించింది ట్రైలర్ చూసినాంక ఏమేమి ఉండవచ్చు ఆ మూవీలా అది కొంచెం కొంచెం మాట్లాడదాం ట్రైలర్ గురించి. సరేనా? అయితే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడదామంటే ట్రైలర్ ఒక ఐ థింక్ వెరీ క్రూయల్టీ అంత క్రూయలిటీ చూపెట్టలేదు అందులో అని అంటే ఆ స్టోరీకి ఎంత కావాలో అంతే చూపెట్టిండ్రు అని నేను అనుకుంటానా. అంటే ట్రైలర్‌లో అంత క్రూరంగా అయితే అంత చూడలేదు నేను గానీ, స్టోరీకి ఎంత అవసరం ఉందో, ఆ స్టోరీకి ఎంత నీడ్ ఉందో అంతే చూపెట్టిండ్రు. 'నాని' గారి ఆ క్యారెక్టరైజేషను, ఆ మాస్ లుక్కు అరె బాప్రే! అది ఖతర్నాకుంది. ఖతర్నాక్. అంటే ఇగ 'నాని' గారికి నిజంగా మాస్ మూవీలు కూడా సెట్ అయితాయి. ఎంత 'దసరా' చూసినా 'దసరా'ది క్లైమాక్స్ ఉంది గదా! నేను ఆ క్లైమాక్స్ కోసం నేను మూవీ చూసిన తెలుసా? అది క్లైమాక్స్ ఖతర్నాక్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కోసం నా మూవీ చూసిన. మస్త్ అనిపించింది ఆ మూవీ. నాకది క్లైమాక్స్ ఉంది గదా! ఇప్పుడు కూడా నేను మరవను. క్లైమాక్స్ సూపర్ క్లైమాక్స్ సూపర్. ఇప్పుడు 'హిట్ 3' తీసిండు. ఇప్పుడు మే 1న చూద్దాం కదా! ఇప్పుడు ఒక మెతుకు చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలుస్తది. అది మేము అంటాం కదా! కానీ ఈ మూవీ ఆహ్, ఆహ్, సం ఇసొంటి సందర్భంలో మూవీలా మేము చెప్పలేము. ఇప్పుడు ఒక ట్రైలర్, టీజర్ చూసి మూవీ పుర్రా అట్లనే ఉండొచ్చని మేము అస్యూమ్ చేయలేము కదా! అది ఆహ్, అంటే ఇప్పుడు చాలా మూవీస్ ఉంటాయి. ట్రైలర్ చూపెడతారు కదా! ఆ ట్రైలర్‌లో చూపినట్టు ఆ మూవీ ఉండదు నిజంగా. ఎప్పుడప్పుడు ఆ ట్రైలర్ చూపెడతారు కదా! ఆ ట్రైలర్ కన్నా బాగా మూవీ ఉంటది. అది ట్రైలర్ కన్నా బాగా మూవీ ఉంటాయి. గానీ ఎప్పుడిప్పుడు ఉంటాయి కదా! కొన్ని కొన్ని మూవీలుంటాయి. ట్రైలర్ వేరే చూపెడతలు, మూవీ వేరే చూపెడతలు. అది వేరే అది పూరా కన్‌ఫ్యూజ్ అయితది. కానీ మేము చెప్పలేము. ఈ ట్రైలర్ ఇట్లా ఉన్నదని మూవీ అట్లా ఉండొచ్చు. కానీ ఈ నా పర్టిక్యులర్ ఒపీనియన్ చెప్దామంటే ఈ ట్రైలర్ గురించి అయితే నాకు ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ట్రైలర్ ఎంత అది వయలెన్స్ కావాలో అంత వయలెన్స్ చూపెడతాండ్లు. నేను అనుకుంటాను అంతనే బాగా క్రుయల్టీ చూపెట్టదో లేకుంటే అది దీనికన్నా బాగా క్రుయల్టీ మూవీ వచ్చినాయి. అది వేరే విషయం. అది వేరే సబ్జెక్ట్ గానీ మూవీలో ఎంత కావాలో అంత. నాని అన్న క్యారెక్టర్ అయితే నాకు సూపర్ నచ్చింది. ఇంకా ఈ స్టోరీ డైలాగ్స్ ఇంకా ఉంటది కదా! అది ఏంటిదంటే క్రిమినల్స్ ఉంటారు గదా! బయట తిరిగితే జనాలకి నిజంగా హానికరమే. నిజంగా ఇంట ఇసొంటోల్ని జైల్‌లో ఉంచి కూడా వేస్టే క్రిమినల్‌ని. నిజంగా వేస్టే జైల్‌లో ఉంచి కూడా. ఏంది జైల్‌లో ఉంచుడు సర్కారే మేపుతుంటలు.
ఏంటి అసలు సరే పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. అలా జైల్లో ఉంచి ఏం ఉపయోగం ఏంటి కదా! ఏం ఉపయోగం ఆళ్ళని జైల్లో ఉంచి. అలా పైసా వేస్ట్. అంటే 'నాని' అన్న క్యారెక్టర్ ఏంటంటే ఇలా పోలీస్ క్యారెక్టర్. ఆ క్రిమినల్‌ని ఎట్లా పట్టి, ఎట్లా దొరికిపించి చంపుతాలో అది మూవీలో చూపెడతారనుకుంటా ఎట్లా ఇంకా ఈ మూవీల ఇది ఏంటిదంటే అది చిన్న పాప 9 ఇయర్స్ పాప కిడ్నాప్ అది అలా ఒక ఆమె ఉన్నది కదా! ఆమ ఆమె అడుగుతది నానిని చిన్న పాప ఏం చేస్తారు చిన్న పాపతోటి? అది. నేననుకుంటాన్నా ఈ చిన్న పాప చుట్టూరుగా కొంచెం మూవీ నడుత్తదేమో అనుకుంటాను. ఎందుకంటే ఆ ట్రైలర్‌లో చూపెట్టిండ్రు కదా! చిన్న పాప కిడ్నాప్ అయిందని. అది చూపెడతారనుకుంటాను నేను. అది చూపెడతారనుకుంటాను. నా ఒపీనియన్ చెప్తున్నా. నాకు తెలీదు అంత. అంటే చూద్దాం. ఇప్పుడు మే ఫస్ట్ థియేటర్‌లో రిలీజ్ అయితది కదా! చూద్దాం ఎట్లా నేననుకున్నది మూవీ అయితే చాలా బాగుంది. 'శైలేష్' గారు చాలా బాగా తీసిండ్రనుకుంటాను నేను. ఇబ్ ఎందుకంటే హిట్ 1 'అడవి శేషి' గారితోటి, హిట్ 2 ఆహ్, మన 'విశ్వక్సేన్' గారితోటి. ఇప్పుడు హిట్ 3 నాని గారితోటి. ఇప్పుడు హిట్ 4 కూడా వత్తది. అది కూడా పూరా శైలేష్ గారు ఏది పూరా సీరీసే తీత్తాండు. అది మొత్తం కేసు ఇది అందులో వేరే 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 అంటే హరేక్ అవి అరే ఈచ్ మూవీలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్నది. అంటే డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అయి చూపెడతాండ్రు. ఇప్పుడు హిట్ 3లా హిట్ 4 ఇటు హిట్‌లా హిట్ 3లా కూడా నాని అన్న క్యారెక్టరైజేషన్ అంతా వేరే డిఫరెంట్ ఉన్నది. అదే వాయిలెన్స్ మాస్ లుక్ మాసే. ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడదామంటే మ్యూజిక్ అయితే సూపర్. ఇప్పుడు ట్రైలర్‌లో అయితే మస్త్ అనిపించింది మూవీ. అది మ్యూజిక్. ఇప్పుడు మూవీలో చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటదో. నేను చెప్పినా కదా! ఒక మెతుకు తీసి అన్నం ఉడికిందో అన్నం అది చెప్పొచ్చు కానీ ఈ మూవీ ఇలా మేము చెప్పలేం. ఈ మూవీస్ గిన చెప్పలేం. ఒక ట్రైలర్ చూసి ఆ మూవీ అంతా మంచిగున్నదని మేము చెప్పలేం. రెజ్యూమ్ చేయగలం. ఈ మూవీ ఇట్లా ఉంటది. ఉండవచ్చు. కొన్ని కొన్ని ట్రైలర్‌లు ఉంటాయి. ట్రైలర్‌లో మొత్తం చెప్తారు మూవీ. అప్పుడు కొన్ని కొన్ని మూవీస్ మేము ఇది చేయవచ్చు. ఇట్లా ఉండొచ్చు అని మేము అంటే అందాజ్ ఇగ అంటే అస్యూమ్ చేయొచ్చు. ఇట్లా ఉండొచ్చు మూవీ కదా! అయినా చూద్దాం ఇప్పుడు ట్రైలర్. మ్యూజిక్ అయితే నాకు మస్తు అనిపించింది. అప్పుడు చూద్దాం మరి మూవీలో ఎట్లా ఉంటదో మ్యూజిక్ గిన ఈ స్టోరీ నరేషన్ చూడాలి క్లైమాక్స్ ఎట్లా ఉంటదో. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. నేను ఎక్సైటెడ్ ఉన్నా చూద్దామని. చూద్దాం ఎట్లా ఉంటదో. మే 13 సారీ మే 13 అంటానా? ఫస్ట్ ఆఫ్ మే ఫస్ట్ ఆఫ్ మే ఇన్ థియేటర్ రిలీజ్ అయితుంది. గో ఇన్ థియేటర్ అండ్ వాచ్. ప్లీజ్ థియేటర్‌లో చూడండి మూవీస్. ఎందుకంటే మూవీస్ థియేటర్‌లోనే చూడాలి. అంటే అప్పుడే ఒక మనం ఒక టికెట్ మీద పెట్టే ప్రైస్ మీద ఎందరో మంది బతుకుతున్నారు. అందుకోసమే మూవీ థియేటర్‌లోనే పోయి చూడాలి. అంటే ప్లీజ్ గో ఇన్ థియేటర్ అండ్ వాచ్ హిట్ 3 మూవీ ఆన్ ఫస్ట్ ఆఫ్ మే 2025. సో నేనిప్పుడు చెప్పిన ఈ టీజర్ రివ్యూ ఓకే. సో సైనింగ్ ఔట్.